ఇక డీటెయిల్స్ చూస్తే వరద ప్రాంతాల్లో నేటి నుంచి నిత్యావసరాలు పంపిణీ చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో పప్పు, కిలో చక్కెర, 2 కిలోల బంగాళాదుంపలు, 2 కిలోల ఉల్లిపాయలు ఇస్తున్నామన్నారు. వరద ప్రాంతాల్లో త్రాగునీటి ట్యాంకర్లు సరఫరా చేస్తామని, సాయంత్రానికి విద్యుత్ సరఫరా పూర్తిగా పునరుద్ధరిస్తామని చంద్రబాబు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై వదంతులు నమ్మొద్దని ప్రజలను కోరుతున్నామన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు వేల మంది ఆర్థిక సహాయం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 4వ రోజు సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం విస్తృతంగా పర్యటించారు. బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి వారిని పలకరించి ధైర్యం చెప్పారు. ఇప్పటి వరకు తీవ్రత ఉన్న కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉండటంతో జేసీబీపైనే తిరిగారు. కలెక్టర్లు, మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం కలెక్టరేట్ నుండి బయలుదేరి సింగ్ నగర్ ఫ్లైఓవర్, జక్కంపూడి వెళ్లే మార్గం గుండా పైపుల్ రోడ్డు, వాంబే కాలనీలో పర్యటించారు. ఇందిరమ్మ కాలనీ వాసులను అడిగి ఇబ్బందులు తెలుసుకున్నారు. అక్కడి నుండి అజిత్ సింగ్ నగర్, జీఎం టవర్ వద్దకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. నేటి నుండి నిత్యావసర సరుకులు కూడా అందిస్తామని, ప్రతి ఒక్కరిని ఆదుకునే బాధ్యత తనదని చెప్పారు. పరిస్థితులన్నీ చక్కదిద్ది మీ అందరినీ యథాస్థితికి తీసుకువచ్చాకే విజయవాడ నుండి తాను కదులుతానని బాధితులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇళ్లు, దుకాణాల వద్ద బురద తొలగించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నేటి నుంచి చెత్త తొలగింపు వాహనాలు పనిచేస్తాయని చెప్పారు. 2 గంటలు పూడ్చాము, మరొకటి పూడ్చాల్సి ఉందన్నారు. వరద నీరు తగ్గింది, మరింత తగ్గేందుకు అవకాశం ఉందని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై వదంతులు నమ్మవద్దని ప్రజలను కోరుతున్నామని అన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు వేల మంది ఆర్థిక సాయం చేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. కష్టాల్లో ఉన్నప్పుడు మానవత్వం చాటుకోవాల్సి ఉందని అన్నారు. వరదలోనూ ఉన్నతాధికారులు బాగా పనిచేశారని చెప్పారు. ఆహారం, తాగునీటి సరఫరాలో ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. త్వరగా పాడయ్యే ఆహారాన్ని తేవద్దని కోరారు. నిల్వ ఉన్న ఆహారం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. గ్రాడ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. 25 కేజీలు బియ్యం, అదే సమయంలో 1 కేజీ పప్పు, 1 లీటరు పామాయిల్, ఇంకొక పక్కన పొటాటో 2 కేజీలు, టొమాటో ఆనియన్ 2 కేజీలు ఇస్తున్నాం. ఇవి ఒక ప్యాకేజీ కింద. చక్కెర 1 కేజీ ఇస్తున్నాం. 5 వస్తువులతో ప్రతి ఒక్క ఇంటికి మనం ఈ ప్యాకేజీ ఇచ్చి అవన్నీ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ చక్కెర, 1 లీటరు ఆయిల్, అదే సమయంలో 1 కేజీ పప్పు, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు. దీంతో ఒక ప్యాకేజీ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం. ఈరోజు రేపు పాలు కూడా ఇస్తాం. ఇప్పటి వరకైతే ఇచ్చేటన్ని కూడా బిస్కెట్స్ కానీ, పాలు కానీ, భోజనం కానీ, మంచినీళ్లు కానీ, అదే మరి వీలైతే పళ్ళు అయితే ఈరోజు ఇచ్చాం కానీ రేపు దొరికితే చూస్తాం. ఇవైతే రేపంతా కూడా ఇస్తాం. రేపు రాత్రికి తగ్గించమని కూడా అడుగుతున్నారు. అవసరమైతే ఇంత క్వాంటిటీ కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, లంచ్ ఇచ్చి, నైట్ డిన్నర్ కావాలంటే కొంచెం రేషన్లో ఇచ్చేస్తాం. వరద బాధితుల సహాయార్థం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నందున తన వంతు సహాయంగా వరద ప్రభావంతో దెబ్బతిన్న 400 పంచాయతీలకు ఒక్కొక్క దానికి 1,00,000 చొప్పున 4 కోట్లు సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు. సినీ నటుల కంటే మాజీ సీఎం జగన్ దగ్గరే ఎక్కువ డబ్బులున్నాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సినీ నటులు సంపాదించిన డబ్బు కంటే హడావుడి, గోల ఎక్కువని, నిశ్శబ్దంగా ఉండే జగన్ దగ్గరే 10 లక్షల కోట్లు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. వరద ప్రభావిత గ్రామాల్లో చేపడుతున్న సహాయక కార్యక్రమాలపై తాడేపల్లిలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం సమీక్ష నిర్వహించిన అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని తిట్టడం, ఇళ్లలో కూర్చొని మాట్లాడడం చాలా తేలికే అని, వారు సహాయక కార్యక్రమాల్లో పాల్గొని అప్పుడు మాట్లాడితే బాగుంటుందని పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ విషయంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని గమనించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో జగనన్న కాలనీలు నిర్మించి ప్రజలను ముంచేశారని పేర్కొన్నారు.
చెరువులు, పంట కాలువలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణల నియంత్రణకు అటవీ శాఖలో అమల్లో ఉన్న రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా పర్యవేక్షించే విధానం అవసరమని తెలిపారు. దీనివల్ల ఎక్కడ ఏ ప్రాంతం ఆక్రమణకు గురైనా క్షణాల్లో గుర్తించే వీలుంటుందని చెప్పారు. రాజకీయ జోక్యం లేకుండా ఐఏఎస్ అధికారులు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం కల్పిస్తే ఆక్రమణలను చాలా వరకు నియంత్రించవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఆక్రమణలన్నీ ఒకేసారి తొలగిస్తే అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలను పరిగణలోకి తీసుకుని పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి అన్నారు. 400 పంచాయతీలు వరద ముంపునకు గురైనట్లు గుర్తించి సహాయ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య పరిష్కారానికి 685 బృందాలు పనిచేస్తున్నాయని, వరదలతో పాడైన రోడ్లు, వంతెనల శాశ్వత మరమ్మతులకు 96 కోట్లు అవసరమని ఇంజనీర్లు అంచనా వేశారని చెప్పారు. వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో తాగునీటిలో క్లోరినేషన్కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడాలి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేయటం లేదని, అసలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వర్షాలు, వరదల గురించి ముందస్తు సమాచారం ఉందని, అయినా కాస్తో కూస్తో ఆదుకునే ప్రయత్నమూ చేయలేదన్నారు. ఎక్కడా రిలీఫ్ క్యాంపులు లేవని, ప్రజలపై చంద్రబాబుకు కనికరం లేదన్నారు. విజయవాడలో ఏ కాలనీకి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తోందని, వరదతో చంద్రబాబు ఇల్లు మునిగిపోయిందన్నారు. తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి బిల్డప్ ఇస్తున్నారని తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటించారు. బాధితులను పరామర్శించారు. అనంతరం చంద్రబాబు సర్కారు అలసత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తమ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి ఏనాడూ కనిపించలేదన్నారు. తమ హయాంలో గోదావరికి వరదలు వస్తే 30,000 మందిని రిలీఫ్ క్యాంపుకు తరలించామని చెప్పారు. ఆ టైంలో ముందుగానే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశామని, వాలంటీర్లు ముందుగానే అప్రమత్తం అయ్యేవారని అన్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అంతా కలిసి రిలీఫ్ క్యాంపుకు తరలించే వాళ్ళని, వరద ప్రభావం తగ్గాక ఉత్త చేతులతో పంపకుండా తక్షణ పరిహారం సొమ్మును అందించి పంపించామని తెలిపారు. ఇప్పుడు ముందస్తు సమాచారం ఉన్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సమీక్ష జరిపి సంబంధిత అధికారులకు బాధ్యతలను అప్పగించి ఉంటే, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే ఇంతటి పరిస్థితి ఉండేది కాదని తెలిపారు. 4 నెలల్లో అధికారులందరినీ మార్చేశారని, ఇప్పుడు అధికారులను తప్పుపడుతున్నారని చెప్పారు. తాను చేసిన తప్పులకు అధికారులను బలిచేస్తూ చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలియజేశారు. ఇప్పటికైనా ఆయన తప్పును హుందాగా ఒప్పుకోవాలని, వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఇలా ఉండేది కాదని అన్నారు. రిటైనింగ్ వాల్ లేకుంటే కృష్ణలంక మునిగిపోయేదని చెప్పారు. సీఎంగా ఉండి చంద్రబాబు చేయాల్సిన పనులేవీ చేయలేదని, వర్షాలు, వరదలతో 32 మంది మరణించారని పేర్కొన్నారు. ఇంతమంది చావుకు చంద్రబాబే బాధ్యత అని, సీఎం పదవికి చంద్రబాబు అర్హుడేనా అని అన్నారు. తప్పు చంద్రబాబు దగ్గరే ఉంది కాబట్టి ప్రతి కుటుంబానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పి పరిహారం అందచేయాలని పేర్కొన్నారు. చనిపోయిన వాళ్లకు 25 లక్షల రూపాయల పరిహారం అందించాలని, ప్రతి ఇంటికి 50,000 రూపాయలు అందించాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమేనంటే, పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తా ఉన్నారు. ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్నగర్ చూస్తా ఉన్నారు. ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది? ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు. బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తో ప్రతి డ్యాంలోనూ కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పరిచిందంటే, బుధవారం రోజే రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ
రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు. భారీ వర్షాలు వరదలతో ఏపీలో నెలకొన్న పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న వరద పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయం కోసం సిఫారసులు చేసేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ అదనపు కార్యదర్శి సారథ్యంలో ఈరోజు నిపుణులతో కూడిన బృందాన్ని కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేయగా ఈ టీం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వరద నిర్వహణ, రిజర్వాయర్ నిర్వహణ, డ్యాం భద్రత తదితర అంశాలపై సిఫారసులు చేస్తోందని పేర్కొన్నారు. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేసి తక్షణ సహాయం కోసం సిఫారసులు చేసేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీలో వరద పరిస్థితిపై స్పందించిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి అమిత్ షాకి సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ఆన్ ది స్పాట్ అసెస్మెంట్ కేంద్ర బృందం పర్యటనను స్వాగతిస్తున్నామన్నారు. ఆ బృందానికి తమ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. వారి సిఫారసుల కోసం ఎదురు చూస్తున్నాం. వరద బాధితులకు సకాలంలో సహాయం అందించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. వరదల కారణంగా ప్రజలు ఆస్తులు కోల్పోయారని, బీమా పాలసీలు ఉన్నవారికి 10 రోజుల్లోనే క్లెయిమ్లు సెటిల్ చేయాలని బీమా కంపెనీలకు సీఎం చంద్రబాబు సూచించారు. నిబంధనలను సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని, ఇచ్చిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో క్లెయిమ్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయమై ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చర్చించారు. విజయవాడ కలెక్టరేట్లో బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న భేటీ అయ్యారు. వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి జీవితం కొత్తగా మొదలుపెట్టే పరిస్థితి ఉన్నందున ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున నిబంధనలు సరళతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని తెలిపారు. 10 రోజుల్లో వాహన, ఇతర బీమాను సెటిల్ చేయాలన్నారు. ప్రభుత్వం, బ్యాంకులు, బీమా కంపెనీలు అందరం కలిసి ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే సమావేశమైనట్లు చెప్పారు. బీమా ఉన్నవారికి, లేనివారికి 2 కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నామన్నారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తోందన్నారు. ప్రభుత్వంతో పాటు బ్యాంకర్లు, ఏజెన్సీలు కూడా మానవీయ కోణంలో స్పందించాలని సూచించారు. ఆకస్మిక వరదలతో ప్రతి ఇంట్లో వాహనాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, ఏసీలు వంటి అనేక గృహోపకరణాలు పాడైపోయాయని తెలియజేశారు. అందరి క్లెయిమ్స్ పరిష్కరించాలని చంద్రబాబు సూచించారు. బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో నీటి ప్రవాహం కొనసాగుతోంది. 3 చోట్ల గండ్లు పట్టడంతో అధికారులు పూడ్చే పనుల్లో ఉన్నారు. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రి నారా లోకేష్, నిమ్మల రామానాయుడు పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లి మార్గం లేకపోవడంతో బురదలో మంత్రులు కాలినడకన అక్కడకు చేరుకున్నారు. వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎంత ఖర్చైనా పర్లేదని, నిధుల కోసం వెనకాడొద్దని సూచించారు. సమాంతరంగా గండ్లు పడిన ప్రతి చోట వేగవంతంగా పనులు పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. బుడమేరు గండి పూడ్చే పనులను మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు నిన్న పరిశీలించారు. గండ్లు పడిన ప్రాంతానికి వెళ్లే మార్గం లేకపోవడంతో బురదలో మంత్రులు కాలినడకన అక్కడికి చేరుకున్నారు. అధికారులు మొదట గండిని పూడ్చారు. మొత్తం 8 గండ్లు పడ్డాయి. వాటి తీవ్రత ఎప్పటిలోగా గండ్లు పూడ్చగలమని అధికారులను లోకేష్, రామానాయుడు వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత 5 సంవత్సరాల్లో కనీస మరమ్మతుల పనులు కూడా చేయకపోవడమే గండ్లు పట్టడానికి ప్రధాన కారణమని అధికారులు మంత్రులకు వివరించారు. 200 మీటర్ల వెడల్పున 3 గండ్లు ఏర్పడ్డాయని అధికారులు లోకేష్కి వివరించారు. వేగవంతంగా గండ్లు పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎంత ఖర్చైనా పర్లేదని, నిధుల కోసం వెనకాడవద్దని సూచించారు. సమాంతరంగా గండ్లు పడిన ప్రతి చోట వేగవంతంగా పనులు పూర్తి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. అవసరమైన యంత్రాలు, సామాగ్రిని యుద్ధ ప్రాతిపదికన తరలించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. డ్రోన్ ద్వారా జరుగుతున్న పనులను ప్రతి గంటకు పర్యవేక్షిస్తానని లోకేష్ అధికారులకు చెప్పారు. ప్రతి గంటకి ఎంత పని జరిగిందో తనకు నివేదించాలని అధికారులను కోరారు. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. మళ్లీ ప్రవాహం పెరుగుతుందని స్థానికులను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మిగిలిన గండ్లు పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మల రామానాయుడిని లోకేష్ కోరారు.
విజయవాడ ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు. వరద ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం మంచి విషయమన్నారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో హైడ్రా మాదిరి బుడమేరు ఆక్రమణలు తొలగించాలని సూచించారు. సింగనగర్ వరద ముంపు ప్రాంతాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించి వరద బాధితులను పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. కొంప కొల్లేరు అయిందని, బెజవాడ బుడమేరు అయిందని అన్నారు. విజయవాడ వరదలకు బుడమేరే కారణమని, వరద నీరు కొల్లేరుకు చేరేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ ప్రమాదం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుతం చంద్రబాబు మీదే ఉందన్నారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ కట్టాలని, వరదల్లో ఇప్పటి వరకు 35 మంది చనిపోయారని తెలియజేశారు. 5 లక్షల మంది ప్రజలు వరదల వల్ల నష్టపోయారని, ఇది ఘోర విపత్తు అని పేర్కొన్నారు. ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే ప్రధాని మోడీ కనీసం స్పందించలేదని చెప్పారు. విజయవాడ వరదలు కేంద్రానికి కనిపించడం లేదని, ఇక్కడ ఎంపీల మద్దతుతో ప్రధాని అయ్యారనే సంగతి మరిచారని అన్నారు. ఏపీ ప్రజల కష్టాలు మోడీకి కనిపించడం లేదని, వెంటనే స్పందించి జాతీయ విపత్తుగా ప్రకటించాలని, నష్టపోయిన ప్రతి ఇంటికి కనీసం ₹1,00,000 సాయం చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగించి ముఖ్యమంత్రి స్వయంగా బుల్డోజర్స్ తో వరద ప్రాంతాల్లో పర్యటించి ఒక యజ్ఞంలాగా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. 200 బోట్లు, 7 హెలికాప్టర్లు, 40 డ్రోన్లు వినియోగించి ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీలో యనమల కుదురు, పెనమలూరు మండలం కరకట్టపై పెదపులిపాక శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బొడే ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, చరిత్రలో కనీవీని ఎరగని రీతిలో ప్రకాశం బ్యారేజీ నిర్మించాక ఎన్నడూ ఊహించని విధంగా కృష్ణానదికి వరద రావడం, వేలాది మంది నిరాశ్రులవడం జరిగిందని, ఇదొక ప్రకృతి వైపరీత్యమని, దీనిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళికతో సర్వశక్తులు ఒడ్డారని అన్నారు. వర్షాలు, వరద తగ్గగానే జరిగిన నష్టం అంచనా వేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ముంపు ప్రాంతాల్లో నీటిని తోడించి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నట్లు, పాడైన కరెంటు మీటర్ల స్థానంలో ఉచితంగా కొత్త మీటర్లు అందించడం, పాడైన గృహాలకు మరమ్మతులు కూడా చేయించుటకు కృషి చేస్తామని పేర్కొన్నారు. వరద ప్రాంతాల్లో బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసరాలు బాధితులకు అందించడం జరుగుతుందన్నారు. మానవతా దృక్పథంతో మానవతావాదులు, ఎన్జీఓలు ముందుకు వచ్చి బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని పేర్కొన్నారు. పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ, వరద ఉధృతి ముందుగానే ఊహించి లోతట్టు ప్రాంతాల వారిని హెచ్చరించడం జరిగిందన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందని తెలియజేశారు. మీకొచ్చిన కష్టం తమదని, మీరు ఎలాంటి ఆందోళన చెందవద్దని, చంద్రబాబు ప్రభుత్వం మీ వెంటే ఉందని వరద బాధితులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వరద బాధితులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఇప్పటికే పారిశుద్ధ్య పనులు చేపట్టారన్నారు. వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశామని, బాధితులకు సీఎం చంద్రబాబు అండగా ఉంటారన్నారు. విజయవాడ నగరంలోని 54, 55, 56 డివిజన్లలో మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుతో కలిసి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత పర్యటించారు. ముందుగా మంత్రి సవిత 54 డివిజన్లోని నైజాం గేట్, పూర్ణానందపేట తదితర ప్రాంతాల్లో పర్యటించి అవసరమైన పారిశుద్ధ్య సిబ్బందిని సమకూర్చుకుని వీధుల్లో, రోడ్లలో చెత్తను, కాల్వల్లో పూడికలను తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. బ్లీచింగ్ చల్లాలని, ఫాగింగ్ నిర్వహించాలని అన్నారు. వరద బాధితులకు ఎప్పటికప్పుడు ఆహార పదార్థాలు, పాలు, తాగునీరు అందించాలని స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డిని మంత్రి సవిత ఆదేశించారు. అనంతరం 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలో మాజీ ఎమ్మెల్యే రామరాజుతో కలిసి మంత్రి సవిత పర్యటించారు. కంసాలిపేట, మెయిన్ రోడ్ తదితర ప్రాంతాల్లో మోకాల్లోతు నీటిలోనూ ఇంటింటికి వెళ్లి వరద బాధితులను పరామర్శించారు. పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు రాత్రి పగలు నిద్రాహారాలు మాని విజయవాడ కలెక్టరేట్లో ఉంటూ కష్టపడుతున్నారని తెలిపారు. ప్రజలు నీటిలో ఉంటున్నారు, మీరు వెళ్లి ఆహారం, పాలు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు, ఇతర నిత్యావసరాలు అందించాలని మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆదేశించారని అన్నారు. వారందరినీ సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, చంద్రబాబు పంపితే మీ ఇంటికొచ్చామని ఆందోళన చెందవద్దని మంత్రి కోరారు. మాజీ ఎమ్మెల్యే రామరాజు మాట్లాడుతూ, ఇప్పటికే వరద నీరు తగ్గుముఖం పట్టిందని, సహాయక చర్యలు మరింత ముమ్మరంగా చేపట్టనున్నామని చెప్పారు.
విజయవాడను ముంచెత్తిన వరద తగ్గుతున్న కొద్దీ వీధుల్లో, రోడ్లపైన, ఇళ్లల్లో ఎటు చూసినా అడుగుల కొద్దీ బురదే కాలు తీసి కాలు పెట్టలేని పరిస్థితి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అగ్నిమాపక శాఖ శకటాల్ని రంగంలోకి దించి ఆగమేఘాలపైన ఆ బురద తొలగిస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచి బురద తొలగింపు పనుల్లో అగ్నిమాపక బృందాలు తలమునకలయ్యాయి. మొత్తం 32 డివిజన్ల పరిధిలో డివిజన్కు ఒక శకటాన్ని కేటాయించారు. అవి ఆయా ప్రాంతాల్లోని వీధులు, రోడ్లను శుభ్రం చేస్తున్నాయి. ప్రాంతాల్లోని వారి ఇళ్లు, అపార్ట్మెంట్ సెల్లార్లు బురదతో నిండిపోయిన వాహనాలను శుభ్రం చేస్తున్నాయి. దాదాపు 350 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ఈ పనిలో నిమగ్నమై ఉంటున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 50 అగ్నిమాపక శకటాలు విజయవాడకు చేరుకున్నాయి. తొలుత వాటన్నింటినీ బీఆర్టీఎస్ రోడ్లో నిలిపి అక్కడి నుంచి వన్ టౌన్లోని విద్యాధరపురం, కబేలా, భవానీపురం తదితర ప్రాంతాలకు పంపించారు. మధ్యాహ్నం నుంచి బురద తొలగింపు పనుల్లో ఈ అగ్నిమాపక బృందాలు తలమునకలయ్యాయి. మొత్తం 32 డివిజన్ల పరిధిలో డివిజన్కు ఒక శకటాన్ని కేటాయించారు. అవి ఆయా ప్రాంతాల్లోని వీధులు, రోడ్లను శుభ్రం చేస్తున్నాయి. ప్రాంతాల్లోని వారి ఇళ్లు, అపార్ట్మెంట్ సెల్లార్లు బురదతో నిండిపోయిన వాహనాలను శుభ్రం చేస్తున్నాయి. దాదాపు 350 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది ఈ పనిలో నిమగ్నమై ఉంటున్నారు. ప్రస్తుతం విధుల్లో ఉన్నవి కాకుండా నేడు మరో 60 అగ్నిమాపక వాహనాలు విజయవాడకు చేరుకోనున్నాయి. వీటి సేవలు కూడా ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి. చిన్న చిన్న గల్లీలు, సందుల్లో సేవలు అందించేందుకు వీలుగా 100 పోర్టబుల్ పంపులు, 10 మినీ శకటాలను సిద్ధం చేశారు. వీటన్నింటితో కలిపితే నేడు మొత్తం దాదాపు 210 అగ్నిమాపక బృందాలు బురద తొలగింపు, శుభ్రపరిచే విధుల్లో ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి అగ్నిమాపక వాహనానికి 12 మందితో కూడిన పారిశుద్ధ్య బృందాన్ని, ఓ వైద్య బృందాన్ని జత చేశారు. పారిశుద్ధ్య బృందం తొలుత వీధులు, రోడ్లు, ఇళ్లలో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తోంది. ఆ తర్వాత అగ్నిమాపక బృందం మంచినీటిని పంపు చేసి వీధులు, రోడ్లు, బాధితుల ఇళ్లను శుభ్రం చేస్తోంది. అనంతరం వైద్య సిబ్బంది ఆయా ప్రాంతాల్లో బ్లీచింగ్ వంటివి చల్లుతున్నారు. ఒక్కో ఇంటిని శుభ్రపరిచేందుకు కనీసం అరగంట సమయం పడుతోంది. ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. అజిత్ సింగ్ నగర్ నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా 6 బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో సజావుగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్సు సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అజిత్ సింగ్ నగర్ నుంచి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా 6 బస్సులను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలో సజావుగా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఆహారం సరఫరా, వైద్య సేవలు, మంచినీటి సరఫరా, మందులు అందించడం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా బాధితుల సంక్షేమానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ, అవసరాలను తెలుసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముంపు ప్రభావం వల్ల ఎవరూ ఎలాంటి ఇబ్బందులు పడకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరి నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన సహాయక కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. మంగళగిరి పట్టణంలోని దింపుడు కళ్లెంలో 1455 చేనేత కుటుంబాలకు 50 కేజీల బియ్యం, కేజీ చొప్పున 5 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఆత్మకూరు గ్రామంలో ముంపు ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను పార్టీ నాయకులు పంపిణీ చేశారు. భారీ వర్షాలతో మంగళగిరి నియోజకవర్గంలోని పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో అధికార యంత్రాంగం పార్టీ శ్రేణులు బాధితులకు అండగా నిలవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. వరదల కారణంగా మగ్గాల్లోకి నీరు చేరి ఉపాధి కోల్పోయిన చేనేత కుటుంబాలకు మంత్రి ఆదేశాలతో బుధవారం బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మంగళగిరి పట్టణంలోని దింపుడు కళ్లెంలో 1455 చేనేత కుటుంబాలకు 50 కేజీల బియ్యం, కేజీ చొప్పున 5 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మహానడులో 2500 మందికి ఉదయం అల్పాహారం పంపిణీ చేశారు. మరో 3400 మందికి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 600 మందికి అల్పాహారం పంపిణీ చేశారు. 6400 మంది వరద బాధితులకు రాత్రి భోజనం ప్యాకెట్లు, 6000 మందికి వాటర్ ప్యాకెట్లు అందజేశారు. మహానడులో 250 మంది గర్భిణీ స్త్రీలకు 2 పాల ప్యాకెట్లు చొప్పున పంపిణీ చేశారు. రత్నాల చెరువులోని 21, 22 వార్డుల్లో 1500 మందికి మధ్యాహ్నం భోజనం ప్యాకెట్లు అందజేశారు. ఆత్మకూరు గ్రామంలోని ముంపు ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులు, కూరగాయలను పార్టీ నాయకులు పంపిణీ చేశారు. విజయవాడ నగరానికి వరద విపత్తు వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రేయింబవళ్లు, నిద్రాహారాలు మాని ప్రజలను కాపాడుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారని, ఆయన శ్రమకు తోడ్పాటుగా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి
వరద బాధితులకు ఆహారం అందించడం జరుగుతోందని జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. వేలాది మందికి ఏపీ హోటల్స్ అసోసియేషన్ వారు వేడివేడిగా వెజిటబుల్ పలావ్ తయారు చేసి అందిస్తున్నారని, వారందరికీ నగర ప్రజల తరపున తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్లో వరద బాధితులకు ఏపీ హోటల్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వరద బాధితుల కోసం ఆహారం తయారు చేస్తున్న ఆహార పదార్థాలను జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ నిన్న పరిశీలించారు. హోటల్స్ అసోసియేషన్ ఏపీ అధ్యక్షులు ఆర్వి స్వామి, విజయవాడ అధ్యక్షులు పివి రమణ, సభ్యులు రాఘవ, సంజయ్ జైన్లను కలిసి ఆహార పదార్థాల తయారీ, పంపిణీ గురించి అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛందంగా ప్యాకింగ్ చేస్తున్న వివిధ సంఘాల వారిని విద్యార్థులు, మహిళలు, యువతను అభినందించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాల వయసులో కూడా కాలుకు బల్పం కట్టుకుని నడుములోతు నీటిలో గంటల తరబడి ట్రాక్టర్లపై, ప్రొక్లైన్లపై నిలబడి వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని అన్నారు. తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు ఎప్పటికప్పుడు వరద ప్రాంతాల్లో పర్యటించి అధికారులను పరుగులు పెట్టించి వరద బాధితులకు అండగా ఉంటున్నారని తెలిపారు. ఎవరికి ఏ కష్టం రాకూడదని, పిల్లలకు పాలు అందించాలని చంద్రబాబు పరితపిస్తున్నారు. ప్రజల కోసం చంద్రబాబు ఆ వయసులో పడుతున్న కష్టానికి తాము చేసేది ఏ పాటిదంటూ ఇక్కడి సేవలు అందిస్తున్న వారంతా చెబుతున్నారని, వారి మాటలు వింటుంటే చంద్రబాబే రాష్ట్రానికి ఒక వరంగా అందరూ భావిస్తున్నారని పేర్కొన్నారు. వేలాది మందికి ఏపీ హోటల్స్ వారు వేడివేడిగా వెజిటబుల్ పలావ్ తయారు చేసి అందిస్తున్నారని, వారందరికీ నగర ప్రజల తరపున తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. గతంలో కృష్ణా వరదలు చూసి వారికి ఆ కష్టం రాకుండా చేస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నిధులు కేటాయించి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారని, దాని ఫలితమే నేడు ఇంత వరద వచ్చినా కృష్ణలంక ప్రజలు ధైర్యంగా ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం బుడమేరు వరదల్లో ప్రజలు కష్టాలు చూసిన చంద్రబాబు వారికి ఎటువంటి సమస్య భవిష్యత్తులో పునరావృతం కాదని చెప్పారని, బుడమేరు ముంపు నివారణకు కూడా చంద్రబాబు కృషి చేస్తారని, అది చంద్రబాబు వల్ల తప్పితే మరొకరి వల్ల కాదని గద్దె అనురాధ ఘంటాపదంగా చెప్పారు. గత 3 రోజులుగా ఏర్పాటు చేసి దాదాపుగా రోజుకి 50,000 మందికి భోజనాన్ని పంపించడం జరుగుతూ ఉంది. వెజిటబుల్ పలావ్ మరి ఎవరిని ఇక్కడ దీనికి స్వచ్ఛందంగా తరలిచ్చారు మహిళలు, మరి స్టూడెంట్స్, అదేవిధంగా హాస్పిటల్ సిబ్బంది, నాగార్జున హాస్పిటల్ సిబ్బంది, అదేవిధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు, ఈ రకంగా వీళ్ళు వాళ్ళని ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వచ్ఛందంగా తరలిచ్చారు. అందరూ ఒకటే మాట మరో అడగటం జరిగింది. చాలా కష్టపడుతున్నారు, చాలా శ్రమిస్తున్నారు, మీ శ్రమ అనేది వ్యక్తగతం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో తెల్లవారులు 1 గంట రెస్ట్ ఎవరికైనా సరిపోతుందో 1 గంట రెస్ట్ ఇవాళ నడుములో నీళ్ళల్లో తిరిగి ట్రాక్టర్ల మీద తిరిగి వాళ్ళందరికీ కూడా ఇవాళ ఫుడ్ అందాలి, నీళ్ళు అందాలి, ప్రాణ నష్టం ఎక్కడా జరగకూడదు, పిల్లలకి పాలు అందాలి అని ఇంత తాపత్రయపడతా ఉంటే మేమంతా మా నగరంలో ఎప్పుడూ చూడని వరద విపత్తు చూశామని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు అన్నారు. కృష్ణా బుడమేరు వరద ముంపు కేంద్ర విపత్తుగా గుర్తించి విజయవాడ నగరానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. వరద ముప్పునకు గురైన 1 టౌన్ ప్రాంతంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ శ్రేణులు పర్యటించి వరద బాధితులకు ఆహారం, తాగునీరు అందజేశారు. వరద ముంపు నుంచి బయటకు రాలేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి బయటికి తీసుకువచ్చారు. కృష్ణా నది బుడమేరు వరద ముంపుతో విజయవాడ నగరం జలదిగ్బంధమై సుమారు 16 డివిజన్లు అతలాకుతలమైన కేంద్ర విపత్తుగా భావించి కృష్ణా నది బుడమేరు వరద ముంపుతో విజయవాడ నగరం జల దిగ్బంధమై సుమారు 16 డివిజన్లు అతలాకుతలమైందని కేంద్ర విపత్తుగా భావించి రాష్ట్రానికి నగరపాలక సంస్థకు ఆర్థిక సాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే సాయం చేయాలంటే సాధ్యం కాని పరిస్థితి అని, కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి సాయం చేసేందుకు ముందుకు రావాలని కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. మునిగినటువంటి వారిని బయటికి తీసుకొచ్చేటటువంటి దాంట్లో మా భగత్ సింగ్ యువసేన, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేస్తూ ఉన్నాం, మా వంతుగా చేస్తూ ఉన్నాం. అదే పద్ధతిలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఆర్థిక సహకారము, తమ వంతు సహకారాన్ని ఎవరైతే నీళ్లలో మునిగిపోయి ఉన్నారో వారందరూ కూడా అందించి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఈ సమయం కాబట్టి ప్రజలందరూ కూడా ఆ వైపుగా ఆలోచించమని చెప్పి, అన్నీ కూడా ప్రభుత్వాలు, కార్పొరేషన్ నగరపాలక సంస్థ చేయాలంటే అది అంతగా సాధ్యం కాదు. అందరం కూడా దీన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము మునిగిపోయినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి.
రాంవరప్పాడులోని హనుమాన్ నగర్లో వరదల్లో చిక్కుకున్న ముంపు బాధితులకు కోనేరు బోస్ సౌజన్యంతో యువజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బెజవాడ నజీర్, మండవ యోగిత్ అభినవ్ స్థానిక యువతతో కలిసి బ్రెడ్లు, గుడ్లు అందజేశారు. బెజవాడ నజీర్ మాట్లాడుతూ ఇటీవలే కురిసిన వర్షాలకు బుడమేరు కాలువకు వరదలు పోటెత్తడంతో బుడమేరు శివారు ప్రాంతాలైన రాంవరప్పాడులోని హనుమాన్ నగర్లో ఉన్న గృహాలు నీట మునగడంతో వృద్ధులు, పిల్లల పరిస్థితులు దయనీయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాము, బి కార్తీక్ మురళి, జి దుర్గాప్రసాద్, పి వేణు, తేజ తదితరులు పాల్గొన్నారు. బుడమేరు ఉప్పొంగి ఉధృతంగా ప్రవహించడంతో విజయవాడతో పాటు గన్నవరం నియోజకవర్గంలో ఉంగుటూరు మండలంలో పలు గ్రామాలు నీట మునిగాయి. కనీసం బయటకు వెళ్లి నిత్యావసర వస్తువులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా రహదారులు నీటితో నిండిపోవడంతో ఎంతో కొంత సహాయం చేయాలని నిండు మనసుతో ముందుకొచ్చారు ఉంగుటూరు మండలం ఓండ్రపాడు గ్రామానికి చెందిన దాసాంజనేయ స్వామి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. తమ వంతు సహాయంగా ఓండ్రపాడు, లంకపల్లి, వెంకట్రాంపురం గ్రామాల్లో వరద నీటిలో చిక్కుకున్న బాధితులకు 4 కేజీల కూరగాయలు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఈ సహాయం చేసిన వారికి వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ నగరంలో వరద ముప్పు ప్రాంతాల్లో వరద బాధితులకు 8వ బెటాలియన్ ఎయిర్ వింగ్ ఎన్సీసీ విజయవాడ యూనిట్ కమాండింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలను అందించారు. ఎన్సీసీ క్యాడెట్స్తో కలిసి ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు ఆహారం ప్యాకెట్లు అందించి అధైర్యపడొద్దని, ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఆకలితో ఉన్నవారికి ఆహార ప్యాకెట్లు అందించి ఎన్సీసీ అధికారులు, విద్యార్థులకు పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు, పీఐ స్టాఫ్, కాసిం, క్యాడెట్ సిబ్బంది పలువురు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.